నిమ్స్ హాస్పిటల్ ఇదొక సాధారణ హాస్పిటల్ కాదు. ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆ వ్యాధి రావడానికి గల కారణాలని సైతం అన్వేషిస్తారు. అవుట్ పేషెంట్స్ 4000కు పెరగటం ఒక్కరోజుతో సాధ్యమైంది కాదని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అంటున్నారు. ఇందులో హాస్పిటల్లోని వైద్యులతో పాటు ప్రతి ఒక్క సిబ్బంది శ్రమ ఉందని ఆయన తెలిపారు. నిమ్స్ హాస్పిటల్కి రోగుల తాకిడి పెరగడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానంగా అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు నిమ్స్లో వైద్యం పొందేందుకు ఆసక్తి చూపుతారు. నిమ్స్లో మొత్తం 1660 బెడ్స్ ఉంటే అందులో దాదాపు 40% పైగా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నారు. మిగతా బెడ్స్ సైతం సీఎంఆర్ఎఫ్ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం కేటాయిస్తారు. 20% పైగా బెడ్స్ని పెయిడ్ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం నిమ్స్కి వైద్యం కోసం రోగులు వస్తున్నారు. పేషెంట్లకి అత్యుత్తమ సేవల్ని అందించేందుకు నిమ్స్ యాజమాన్యం అన్ని రకాల సదుపాయాల్ని కల్పిస్తోంది. హార్ట్కి సంబంధించి కొంత పెయిన్ వస్తుందని చెప్పి జాయిన్ అయ్యాను. కార్డియాలజీ విభాగం చాలా ట్రీట్మెంట్ అయితే బాగుంది. ఆరోగ్యశ్రీలో జాయిన్ అయ్యాను. మంచి ట్రీట్మెంట్ అందుతుంది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో మనకు 2-3 లక్షలు వచ్చేటి, ఇప్పుడు 10 లక్షలు లిమిట్ చేయడం వల్ల దాంట్లో అన్ని రకాల ఆపరేషన్లు కవర్ అవుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలు, పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాంతోపాటుగా ఓపీలో కూడా ఓపీ విభాగంలో చాలా అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. దానివల్ల నిరుపేదలు కూడా అది ఆరోగ్య